డబ్బుపై ఆశతో పాటు మరొకరితో సన్నిహితంగా ఉంటూ తన అడ్డు తొలగించుకునేందుకు తనను హతమార్చాలని భార్య రేణుక ప్రయత్నించిందని ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. నెల్లూరు బీవీ నగర్లో తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ మధ్య వివాదంపై కోర్టులో కేసు నడుస్తుందన్నారు. తన నివాసంలోనే ఉంటూ భార్య తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందంటూ సాక్ష్యాధారాలను శ్రీనివాసులరెడ్డి మీడియా ముందుంచారు. ప్రియమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నిన్న ఒక మహిళ, మీకు తెలిసిందే, మరి దిశ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 2023లో నా పైన పలువురు పైన తప్పుడు బేస్లెస్ అలిగేషన్స్తో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ మహిళ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. ఆ తర్వాత నన్ను మాట్లాడనివ్వమని చెప్పండి. తర్వాత దయచేసి మీడియా మిత్రులకి నన్ను మాట్లాడిన తర్వాత 27 తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ మహిళ నా పైన, మా అమ్మ పైన ఇనుప రాడ్డుతో దాడి చేయడం. అది సీసీ కెమెరా ఫుటేజ్లో 1 అవర్ ఫుటేజ్ ఉంది. అది నేను దిశ మీన్స్ 5th టౌన్ పోలీసులకు కూడా అందజేసి ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ కాపీ అయింది. అలాగే ఆ రిక్విజిషన్ ఏదది బాబు ఇటీమా ఇదమ్మా, ఇది అందరికి 10 మందికి డిస్ట్రిబ్యూట్. ఈ డబల్ 2 ఉండేది. నా రిక్విజిషన్ ఎఫ్ఐఆర్ కాపీ. వాళ్ళు ఇది కూడా మా ఇల్లే కదండి, ఇక్కడే ఉన్నారు, నా పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మా మీద దాడి చేస్తూ మారణాయుధంతో మరి అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నా మేము ఆమెను ఏమనకుండా మేము వెళ్ళడం జరిగింది భయంతో. కానీ మేము ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేసి మేమే ఆమెను రానిలేదని చెప్పేసి మీకు అందరికీ నిన్న చెప్పడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్. నిన్న 2 గంటల 16 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు మా పర్మిషన్ లేకుండా, ఇది నా స్వార్జితం కట్టుకున్న ఇల్లు, కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు కోర్టులో తేలాలి, మరి పైన గేటుని ఇనప రాడ్డుతో మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, తీసి లోపలికి బలవంతంగా ట్రెస్ పాస్ అగైన్ ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది. చిన్న బిడ్డలు, నా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయమనంతో నేను ఉన్నప్పటికీ నా మీద ఇలాంటి దాడులు కేసులు పెడుతూ ఉంది అమ్మాయి. తర్వాత నేను ఎందుకు అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది అంటే ఒక ఆడియో మీకు వినిపిస్తా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆడియో ప్లే. అమ్మాయితో మాట్లాడుకుంటూ అయితే ఉండలేవు, అవునా కదా? నేను అడిగిందా నీకు చెప్పు, నువ్వు అమ్మాయితో మాట్లాడుకున్నావు, నువ్వు రాక్కర్లేదు, నువ్వు ఎక్కడికే రాక్కర్లేదు, నువ్వు అమ్మాయితోనే వెళ్ళు, సరేనా? ఈ కేసు అమ్మాయి వెనక్కి ఇవ్వడానికి ఇబ్బంది. రెండోది వచ్చి అమ్మాయి ఏమన్నా చేసుకుంటది, నువ్వు లేకపోతే చేసుకుంటది, కానీ వాళ్ళ హస్బెండ్ నువ్వు చీట్ చేస్తే మటుకు ఏం చేసుకోదు. హస్బెండ్ ని ఇదయ్యి చీట్ చేస్తూ నీకు తిరగడం కరెక్ట్. దానికోసం నువ్వు వదిలేసి ఉండలేకున్నావు, అంతే కదా? చెప్పు, నీకు అన్ని అనవసరం. నేను అడిగిన దానికి అవునా కాదా? నేను అడిగిన సమాధానం చెప్పబ్బా. నువ్వు నేను ఎక్కడో ఉన్నాలే, కానీ చెప్పు. ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా, చెప్పు. నేను అడిగినట్లు చెప్పు. ఇంకొకసారి అడుగుతా, నేను అడిగిన దానికి సమాధానమే చెప్పు. నువ్వు నేర్చుకుని కట్ చేసాను అనుకో, బాగోదు. ఇంకా నువ్వు ఆడికి నేరుగా వచ్చి చెప్పాలే, ఫోన్ లోనే చెప్పు నాకు. నేను ఉన్నా కదా, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు గుడికి తీసుకెళ్ళు, లేకపోతే రెస్టారెంట్ కి తీసుకెళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళు.
ఇంకిద్దరు కలిసి ఉండండి అబ్బా. నేను ఒక మంచి ఐడియా చెప్తున్నా కదా, నేను సైడ్ అయిపోతా. ఆ వాళ్ళ హస్బెండ్ కి కంప్లీట్ డివోర్స్ ఇచ్చేయమని చెప్పు, మీ ఇద్దరు కలిసి ఉండండి. అంతేనా కాదా? ఇప్పుడు అదే కదా ప్లాన్ మొత్తము. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా మీ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది, పర్మనెంట్ గా తెచ్చుకోవచ్చు కదా. అక్కడ ఎందుకు ఉండడం, తీసుకొచ్చేసుకోలేదు పక్కన ఇంట్లో పెట్టుకో ఎక్కడైనా. ఉంది కదా తనకి చాలా ప్రాపర్టీ ఉందన్నావు, తను బాగా ఇదన్నావు. మాట్లాడు. హలో, నేను అడిగిన దానికి చెప్పు. అవన్నీ జరిగే పనులు కాదు అంటున్నా. ఏవి జరిగే పనులు కాదు? నువ్వు చెప్పినకి జరిగే పనులు కాదు అంటున్నా. మరి నీతో ఎందుకు తిరుగుతుంది? నీ దగ్గరకు పర్మనెంట్ గా రాలేదు కదా. అవును. మరి నీతో ఎందుకు తిరుగుతుంది? మీరు చెప్పొచ్చు, నీ మీద ఎందుకు తిరుగుతుంది నాకు చెప్పు ముందు. అసలు రేణుకా ఏజ్ తెలుసు కదా నీకు? ఆవిడ ఎంత పెద్ద ఆవిడ నీకు తెలుసు కదా, నీకన్నా ఆమె పెళ్ళైందని తెలుసు కదా. కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు కదా. అందరిని చీట్ చేసి వస్తున్నట్టే కదా నీ దగ్గరికి. వస్తుందా లేదా? నువ్వు ఆమె కాదు, మాట్లాడు, ఏం కాదు. నేను నాతోనే కదా కొద్ది ఉండే. ఇవన్నీ ఒక అమ్మాయి నాకు రిపోర్ట్ చేయగా కోర్టులో పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఏదో వాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది. తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా అంటే వాడు మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకో గంట ఒకటి ఉంది. ఈ అమ్మాయిని కూడా డబ్బు అంతా వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్ తో, పర్మనెంట్ కాదు వచ్చే వరకు డబ్బు వాళ్ళకి ప్రాపర్టీ ఉంది అని అమ్మాయితో చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసే అమ్మాయి. అలాగే అప్పుడే నేను నమ్మలేదు, తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకొని అమ్మాయి 23 తారీఖు నుంచి ఫోన్ చేస్తూ వచ్చింది. వీళ్ళు మొదటగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్ లో వరలక్ష్మి వ్రతం రోజు. ఆ రోజు మా పిల్లలు ఫోటో చూపించలేదు అమ్మాయి, అక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికింది వీళ్ళకి. తర్వాత వాళ్ళింట్లో మరుసటి రోజు అది రాజాజీ స్ట్రీట్ 5th అపార్ట్మెంట్ లో, అదే ప్రైడ్ అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లిఫ్ట్ లో పక్కిల్లు అనమాట. వేరే వాళ్ళ నాన్న రఘు అనే ఒక పోలీస్, క్యాన్సర్ వ్యాధితో అతను మంచంలో ఉన్నాడు. ఈ అమ్మాయి అక్కడ పోయి సేవలు చేస్తుందని కోర్టు టెంపుల్స్ కి అంటే తిరుగుతుందని వాటితో రైట్ అదైతే తప్పు అయితే ఏదైతుందో అది రెడీ హ్యాండెడ్ గా ఆ అమ్మాయి చూసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిస్టర్బెన్స్ లో వాడు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ డబ్బు మాత్రం లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇది ఎంతవరకు నిజం ఆ డబ్బు అనేది ఫోన్ పే లిస్ట్ చూస్తే 6-7 నెలల్లో 40 సార్లు ఫోన్ పేలు వాడికి పోయినట్టున్నాయి. ఆ లిస్ట్ అంతా మీకు కట్టడం వీలుగా చూపిస్తాం. జస్ట్ ఆ లిస్ట్ కి ఎవరైనా ఒక అడ్వకేట్ కి 40 సార్లు పంపలేరు. ఓకే, తర్వాత విషయం. తర్వాత వాట్సాప్ చాట్ లో కొన్ని అంశాలు, ఫుడ్ ఫర్ ఫీడింగ్ స్కీమ్ లాగా కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే ఫుడ్ పంపి ఏమిస్తావు, ఫీడింగ్ ఇస్తా, తర్వాత నేను శ్రేయాన్స్ షేర్ చేసుకుంటాం, ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయన్నమాట. మా బిడ్డని వాడెవడో పొంగమాలనోడు వాడు శ్రేయాన్స్ షేర్ చేసుకుంటాడు మా బిడ్డలు. ఇది ఏ మగోడు విన్నా ఏం చేస్తారు చెప్పండి? అయినా ఏమి అనకుండా నేను ఆ రోజు వచ్చి బయట ఫంక్షన్ లో చూసుకుంటుంటే మా మీద మారణాయుధాలతో దాడి చేసింది. కాన్ఫిడెన్షియల్ గా అందిన సమాచారం మేరకు మా అమ్మను నన్ను చంపేస్తే ఆస్తి వస్తుంది అన్న ప్లాన్ వీళ్ళిద్దరూ వేసినట్టు అర్థమైంది. దాంతో నేను రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నిన్న కూడా ట్రెస్ పాస్ చేసింది. మీరు పైకి పోయి 3వ ఫ్లోర్ లో ఒకసారి చూస్తే డోర్ గేట్, అలాగే ఆడియో వీడియో కూడా మా దగ్గర ఉంది, అది మీకు తర్వాత షేర్ చేస్తా. ఈ నేపథ్యంలో మీరు చెప్పండి, మీ ఇంట్లో అలా జరిగితే మీరు అలా స్పందిస్తారా? ఇంకొకటి, ఆ అమ్మాయి
పోలీసులు నాకు సహాయం చేస్తున్నారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అలాగే సిఐ గారు అనే అమ్మాయే దిశ పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకుంది. రియల్ గా పోలీసులు ఆ అమ్మాయికే సహాయం చేస్తే లీగల్ గా పోలీసులు తీసుకురావచ్చు కదా. మేము లేనప్పుడు ప్రెస్ పాస్ చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ప్రెస్ మీట్ లో మాట్లాడాలి అని నేను అనుకోవడంలో ఇది, ఎందుకంటే వీలైనంత వరకు నేను ఇది కూడా ఇంతలో మాట్లాడాలనుకోవాలా. నేను అనుకునేది ఇవన్నీ తెలిసిన తర్వాత కోర్టులో వాయిదాలో జడ్జి మేడం గారికి అమ్మా ఇది జరుగుతుండేది అని చెప్పి ఆ కేసు నుంచి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించి అత్త ఇది జరుగుతుంది అని చెప్దామని నేను అనుకున్నాను. కాకపోతే అమ్మాయి దాడి చేయడం వల్ల ఇవన్నీ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ధన్యవాదాలు. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతా. నాకేముంది ఇంక చెప్పండి, వాళ్ళే కదా. అది తమ్ముడు చూస్తే ఏదైనా ఉంటే కోర్టులో పెండింగ్ లో ఉంది. కోర్టు ఏది నేనేం చెప్పానమ్మా, ఏ పెళ్లి తమ్ముడు నేను చెప్పింది చెప్తున్నా ఇల్లు తమ్ముడు. చెప్పాను ఏ అమ్మాయి అయినా సరే నా ద్వారా పెళ్ళై మోసపోయినాను అని నేను చెప్పేది, పిల్లలు ఉండడం వేరు, పెళ్లి వేరు తమ్ముడు. అది కోర్టు తెలుస్తుంది. అది అమ్మ కోర్టు తెలుస్తుంది. దయచేసి కోర్టు తెలుస్తుంది. నేనేమి అమ్మాయి గురించి నేను మాట్లాడలేదమ్మా. అమ్మాయి గురించి నేనేమి మాట్లాడలేదు. జరిగిన విషయాలు నేను జరిగింది చెప్పాను తప్ప నేను అమ్మ ఆ విషయంలో కోర్టు ఎలా చెప్తే అలా నేను కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు నేను వ్యాఖ్యానించడానికి వీలు కాదు. కోర్టులో ఉన్నప్పుడు వ్యాఖ్యానించమ్మా చెప్పేదండి. కోర్టులో ఉన్నప్పుడు నేనేమి చేయలేను. కోర్టు ఏది చెప్తే అది నేను ఫాలో అవుతా. ఒకసారి ఆ పేపర్ ఇస్తే నేను చూస్తా తమ్ముడు. ప్లీజ్ నాకు చూపించండి తమ్ముడు, నాకు ఒక్కసారి అది చూపించండి ప్లీజ్. దాని గురించి కోర్టులో ఉంది, కోర్టులో పెండింగ్ లో ఉందమ్మా దాని మీద. అది కోర్టు ఏది ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నేను ఫాలో ఉండడం వేరు, పెళ్లి వేరు. మ్యారేజ్ ఈజ్ డిఫరెంట్ విత్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఎవరినైనా మనం తీసుకోవచ్చు, మన పిల్లలు మన ఎలా అయినా తీసుకోవచ్చు. పెళ్లి అనేది డిఫరెంట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం డిఫరెంట్ అమ్మా. అమ్మా ఇంతసేపు దాని గురించి వద్దు తల్లి, బంగారు ఇంతసేపు వద్దు తల్లి. తెలుతుందమ్మా కోర్టులో వెదర్ జనైన్ ఆర్ నాట్ అనేది కోర్టులో తేలుతుంది. ఆల్రెడీ అమ్మాయి కోర్టులో కేసు పెట్టింది. కోర్టులో కేసు పెట్టినప్పుడు కోర్టులో ఏది తేలితే అది తేలుతుంది. మా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం దయచేసి ఓకే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.